భోపాల్ డీఎస్పీ సంతోష్ పటేల్ టాక్ ఆఫ్ సోషల్ మీడియాగా మారారు. ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్గా మారింది. వైరల్ అయ్యేంతలా ఆ వీడియోలో ఏముంది? స్క్రీన్ పై కనపడే కంటెంట్ తక్కువే, కానీ దాని వెనుక ఉన్న కథ మాత్రం అందరినీ కదిలించింది. ఆ కథ వల్లే ఆ వీడియో వైరల్గా మారింది. చాలా మందిని కన్నీరు పెట్టించింది. మరికొంతమంది ఆ కన్నీరుకి అక్షర రూపం ఇచ్చి హత్తుకొనేలా కామెంట్లు పెట్టారు. ఇంతకీ సంతోష్ పటేల్ పెట్టిన పోస్ట్ ఏంటి? దానికి ఎందుకింతలా రియాక్షన్ వచ్చింది? సంతోష్ పటేల్ ఇప్పుడు డిఎస్పీగా పనిచేస్తున్నారు, కానీ ఆయన గత జీవితం అంతా కన్నీటి ప్రయాణం. తల్లిదండ్రులు పేదవారు. ఇంజనీరింగ్ చదువుకోవటానికి మధ్యప్రదేశ్లోని మారుమూల ప్రాంతంలో సొంత ఊరిని విడిచిపెట్టి భోపాల్ వచ్చి చేరారు. కాలేజీలో సీట్ అయితే వచ్చింది, కానీ హాస్టల్లో ఫీజులు కట్టుకోలేని పరిస్థితి. అందుకే బయట చిన్న రూమ్ తీసుకుని ఉండేవారు. కానీ వంట, ఇతర అవసరాల పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులని పస్తులుంటాడు? ఆయన కష్టాలు తెలుసుకున్న సల్మాన్ ఖాన్ అనే యువకుడు సంతోష్ కుమార్ని చేరతీశాడు. పోనీ సల్మాన్ ఏమైనా సంపన్నుడా అంటే అదీ కాదు. సల్మాన్ ఓ చిరు వ్యాపారి. రోడ్డుపై తోపుడు బండి పెట్టుకొని కూరగాయలు అమ్ముకునేవాడు. వచ్చిన డబ్బుతో పూట గడవాలి. అయితే అందులోనే కొంత మిగిల్చి సంతోష్ పటేల్కి ఇచ్చేవాడు. డబ్బు రూపంలో ఇచ్చి ఉంటే ఇక్కడ ఇంత కథ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. రోజు సంతోష్ పటేల్ కోసం కొన్ని కూరగాయలు పక్కన పెట్టేవాడు సల్మాన్. రాత్రి ఆ కూరగాయలను తీసుకువెళ్ళి ఇచ్చేవాడు. అలా ఇచ్చిన కూరగాయలతో సంతోష్ కూర వండుకునేవాడు. సల్మాన్కి కృతజ్ఞతలు చెప్పేవాడు. 1-2 రోజులు కాదు, సంతోష్ భోపాల్ ఉండి చదువుకున్నన్ని రోజులు కూరగాయలు తెచ్చి ఇచ్చేవాడు సల్మాన్ ఖాన్. రాత్రి వేళకి కొన్ని కూరగాయల్ని తన బండిలో ఉంచుకునేవాడు. అమ్మడం పూర్తయి ఇంటికి వెళ్లే సమయంలో వాటిని సంతోష్కి ఇచ్చి వెళ్ళేవాడు. అలా తను కడుపు నింపిన సల్మాన్ని 14 ఏళ్ల తర్వాత గుర్తుపెట్టుకొని మరీ కలిశాడు భోపాల్ డీఎస్పీ సంతోష్ పటేల్. ఆ అరుదైన కలయిక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భోపాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన సంతోష్ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం డీఎస్పీగా పనిచేస్తున్నారు. అయితే 14 ఏళ్ల క్రితం ప్రతిరోజు తన ఆకలి తీర్చిన సల్మాన్ని మాత్రం ఆయన మర్చిపోలేదు. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత సల్మాన్ని కలవటం కోసం ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అప్పటి సల్మాన్ కూరగాయల వ్యాపారం వదిలేసి పండ్లు అమ్ముతున్నాడు. కానీ బండిపై ఆయన చిరు వ్యాపారం మాత్రం మారలేదు. సల్మాన్ నుదిటిపై ఉన్న గాయాన్ని చూసి సంతోష్ గుర్తుపట్టాడు. పోలీస్ వ్యాన్ని ఆ బండి వద్ద ఆపి సల్మాన్ని పలకరించాడు. కిందకు దిగి ఆప్యాయంగా హత్తుకున్నాడు. 14 ఏళ్ల క్రితం తాను చేసిన సాయం గుర్తుపెట్టుకొని తనని కలవటానికి వచ్చిన సంతోష్ పటేల్ ఇప్పుడు డిఎస్పీ స్థాయిలో ఉన్నాడని తెలిసి సల్మాన్ సంబరపడిపోయాడు. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సల్మాన్కి తోపుడు బండి కష్టాలు లేకుండా చేస్తాను అంటున్నారు సంతోష్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.